హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరైతే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏం కామెంట్ చేస్తున్నట్టే నేనైతే ఎడిటింగ్ సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎడిటింగ్ సిరీస్ అంటే దాంట్లో వచ్చేసి నేనైతే ఏ యాప్స్ యూజ్ చేస్తున్నా అండ్ నేనైతే ఏ యాప్స్ ఎందుకోసం యూజ్ చేస్తున్నా, ఏ యాప్స్ దేనికోసం ఉపయోగపడుతుంది, ఎడిటింగ్కి ఎన్ని యాప్స్ కావాలి, ఏ యాప్స్ అయితే మనకు బెస్ట్, ఏ యాప్స్లో ఎడిటింగ్ అనేది క్లియర్ ఎడిట్ అవుతుంది అని అయితే నేనైతే డే బై డే లేదా 2 days ఒక వీడియో అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తా, అలాగే ఎడిటింగ్ వీడియోస్తో అప్లోడ్ చేస్తా. ఎందుకంటే అందరికీ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ చేంజ్ సంథింగ్ ఇట్లానే వస్తుంది, అందరికీ ఎడిటింగ్ గురించి డెప్త్గా తెలియట్లేదు. అందుకోసం అయితే నేనైతే ఈ ఎడిటింగ్ సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎడిటింగ్ సిరీస్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో 100% కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చూడండి, నేను చేసి వేస్ట్ కాబట్టి మీరైతే కింద కామెంట్ సెక్షన్లోకి అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఎడిటింగ్ గురించి మాట్లాడుకుంటే దీనికి సంబంధించిన టెస్ట్ మీరు పిక్సార్ట్లో షూట్ చేసుకోవచ్చు, అలాగే పిక్సెల్ ల్యాబ్లో షూట్ చేసుకోవచ్చు. నేనైతే పిక్సెల్ ల్యాబ్ గురించి ఆల్రెడీ ఒక ట్యూటోరియల్ ఇచ్చిన, అది ఐకార్డ్లో ఇస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఏమాత్రం స్కిప్ చేయకుండా, ఎందుకంటే రోజు ఎడిటింగ్ వీడియోస్ కాకుండా ఈరోజు అయితే నేనైతే కొత్తగా ట్రై చేసిన, అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయాలి. అట్లయితే మీకైతే ఎడిటింగ్ అంటే ఏంటో, ఎడిటింగ్ ఏ టూల్స్ ఎందుకు ఉపయోగపడతాయో కొంచెం మీక్స్తో క్రియేటివిటీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నాకు వ్యూస్ అంత ఇంపార్టెంట్ కాదు, నేను ఎడిటింగ్ చేయాలి, అదే నన్ను కొంతమంది మెచ్చుకోవాలి, నాకు అదే కావాలి ఫ్రెండ్స్. అలాగే అంతే, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్ నా ఒపీనియన్ ఏంటో. కానీ కామెంట్ సెక్షన్కి వెళ్ళైతే కామెంట్ చేయండి అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. 100% అయితే కామెంట్ చేయండి, స్టార్ట్ చేయాలి అవద్దా. మీరైతే కింద కామెంట్స్లో స్టార్ట్ చేయండి అంటే నెక్స్ట్ వీడియో పడిపోతుంది ఎగ్దాం అంతే. అంటే ఈ వీడియోస్ వస్తాయి, ఆ వీడియోస్ వస్తాయి, ఓకేనా? ఇదంతా ఎక్కువ అని అనుకుంటున్నాను. మనం లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరైతే మీ మొబైల్లో పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. పిక్సెల్ ల్యాబ్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, ఆ వీడియో లింక్ వచ్చేసి పైన ఐకార్డ్లో ప్లే అయితే లేదు, కింద డిస్క్రిప్షన్లో పిక్సెల్ ల్యాబ్ యాప్ లింక్ అని ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో అయితే దీనికి సంబంధించిన ఫాంట్స్ అయితే ఇచ్చిన ఫ్రెండ్స్. కాబట్టి మీరైతే పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇక న్యూ టెక్స్ట్ మీద డబుల్ టెక్స్ట్ చేయండి. న్యూ టెక్స్ట్ మీద డబుల్ టెక్స్ట్ ఇచ్చుతుంది. మీకైతే ఇక్కడ ఇలా వస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరైతే ఏం పేరైతే రాయాలనుకుంటున్నారో ఇక్కడనైతే రాయండి ఫ్రెండ్స్. క్యాపిటల్ లెటర్స్ రాసే ప్రయత్నం చేయండి. మీరు సింగిల్ లెటర్స్తో పెట్టుకోవచ్చు, అలాగే క్యాపిటల్ లెటర్స్తో పెట్టుకోవచ్చు. నేనైతే క్యాపిటల్ లెటర్స్ అయితే పెట్టి చూపెడుతున్నా. మహి అని అయితే రాసిన ఫ్రెండ్స్. మీరైతే ఇలా మహి అనేది ఇలా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని సైజ్ వచ్చేసి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఏముంది కదా, ఏ మీద క్లిక్ చేయండి. మళ్ళీ సైడ్కి రండి. సైడ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏబీ ఫాంట్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి మై ఫాంట్స్లోకి వచ్చేయండి. ఇక్కడైతే ఈ ఫాంట్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే, లేకపోతే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, ఆ వీడియో మీరు చూస్తే మీకు ఫాంట్స్ అయితే దొరుకుద్ది. దాంట్లో నుంచి అయితే ఈ ఫాంట్స్ అయితే ఇలా చేసుకోండి. ఓకే మీద క్లిక్ చేయండి. సారీ ఫ్రెండ్స్, అది రాలే. ఓకే మీద క్లిక్ చేయండి. ఈ ఫాంట్ అయితే ఇలా వస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే దీనికి ఈ సైడ్కి రండి. ఇక్కడ కలర్ ఉంటుంది, కలర్ వచ్చేసి బ్లాక్ పెట్టేసుకోండి. రైట్స్ మూవ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇట్నెస్ లాస్ట్కి రండి. లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ 3D షాడో ఉంటుంది, దీన్ని అయితే ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత రైట్స్ మూవ్ చేయండి. రైట్స్ మూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఏ పక్క పాయింట్ కాకుండా ఇక్కడ థర్డ్ ఉంది కదా, ఫోర్త్ది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ సింబల్ మీద క్లిక్ చేయండి. సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఈ ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోండి. ఈ ఇమేజ్ని సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ ఓపెన్ చేసుకుంటే మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా చూపెడుతుంది. మీరు ఏం చేస్తారంటే నేను ఇక్కడ చూపెడతాను. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తాను, కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ కలర్ బ్యాక్గ్రౌండ్స్ అని ఉంటుంది కదా, కలర్ బ్యాక్గ్రౌండ్స్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కలర్ బ్యాక్గ్రౌండ్స్ మీద క్లిక్ చేస్తాం, మీకు అయితే ఇలా వస్తుంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరైతే మీరు ఎవరైనా సేవ్ చేసుకున్న ఇమేజ్ని అయితే ఇలానైతే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వచ్చేసి రైట్స్ మూవ్ చేయండి ఫ్రెండ్స్. రైట్స్ మూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసి మీరైతే ఇక్కడ వచ్చేసి అయితే ఏదైనా ఒక ఫోటో అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఎగ్జాంపుల్స్కి అయితే 2-3 ఫోటోస్ అయితే ఎంచుకుంటున్నా. ఇలానైతే మీ ఫోటో ఎంచుకోండి. మీ ఫోటో ఎంచుకున్న తర్వాత ఏం చేస్తారంటే సైడ్కి రండి ఫ్రెండ్స్. ఆ సైడ్కి వచ్చేసిన తర్వాత బ్లెండ్ అని ఉంటుంది, బ్లెండ్ మీదకి రండి. బ్లెండ్ మీదకి వచ్చేసిన తర్వాత ఇక్కడ లైట్ అని కనిపిస్తుంది కదా, లైట్ అండ్ మీద క్లిక్ చేయండి. లైట్ అండ్ మీద మల్టీ మీద క్లిక్ చేయండి. మల్టీ మీద క్లిక్ చేసిన స్క్రీన్ మీద క్లిక్ చేసిన వస్తుంది, డార్క్ అండ్ మీద క్లిక్ చేసిన వస్తుంది. మీరైతే అంటే ఇక్కడ లైట్ ఉంది కదా, లైట్ మీద క్లిక్ చేయండి. లైట్ మీద క్లిక్ చేసి ఇదైతే ఇలా పెట్టేసుకోండి. మీ ఇమేజ్ అయితే దీంట్లో ఇలా కనబడే ఇలా పెట్టేసుకున్న తర్వాత వచ్చి మళ్ళీ యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. మళ్ళీ సంథింగ్ ఏదో ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీని సైజ్ వచ్చేసి అయితే ఇలా సన్నగా పెట్టండి. ఓన్లీ మీ ఫోటో కనిపిస్తట్టు, బ్యాక్గ్రౌండ్ ఏం కనిపించకుండా పెట్టేసిన తర్వాత రైట్స్ మూవ్ చేయండి. రైట్స్ మూవ్ చేసి దీన్ని అయితే ఇలా పెట్టేయండి.
పెట్టేసిన తర్వాత సైడ్కి రండి. సైడ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ బ్లెండ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కట్ చేయండి. మళ్ళీ లైట్ అండ్ మీద క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి అయితే మళ్ళీ ఏదైనా ఒక ఫోటో అయితే ఇక్కడనైతే ఎంచుకోండి. నేనైతే ఎగ్జాంపుల్ అయితే ఈ ఫోటో అయితే ఎంచుకున్నా. దీన్ని మొత్తం రెండిట్లో కలిపి ఇట్లా ఒక్క ఫోటోస్తో పెట్టుకోవచ్చు. సైడ్కి వచ్చేసి రండి. బ్లెండ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ లైట్ అండ్ మీద క్లిక్ చేస్తాం. మీకైతే మీ ఇమేజ్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే రైట్ సైడ్ చేయండి ఫ్రెండ్స్. మీరైతే సింగిల్ పెట్టుకోవచ్చు. మొత్తం కలిపి ఒక్క ఇమేజ్ పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, అది మీ క్రియేటివ్ బట్టి ఉంటుంది. మీకైతే ఇలా వస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు సేవ్ చేసిన ఇమేజ్ అండి సేమ్ బటన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని అయితే లైట్ రూమ్లోకి యాడ్ చేయండి. ఈ ఇమేజ్ను లైట్ రూమ్లోకి అయితే యాడ్ చేయండి. ఫ్రెండ్స్ మీ ఇమేజ్ అయితే లైట్ రూమ్లోకి ఆడిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చేసి సైడ్కి రండి. ఎఫర్ట్స్ మీద క్లిక్ చేయండి. ఎఫర్ట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ విగ్నిటీ అనేది తక్కువ చేయండి. డిహైజ్ అనేది పెంచండి. క్లారిటీ అనేది కొంచెం పెంచండి ఫ్రెండ్స్. పెంచేసిన తర్వాత మీకైతే ఇలా వస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మీరైతే కొంచెం ఇమేజ్ అనేది దాన్ని క్రోప్ సింబల్ మీద క్లిక్ చేసి ఒరిజినల్స్ మీద క్లిక్ చేయండి. కస్టమ్ మీద క్లిక్ చేయండి. కస్టమ్ మీద క్లిక్ చేసి ఇమేజ్ అయితే కొంచెం క్రోప్ చేసేసుకోండి. క్రోప్ చేసేసుకొని రైట్స్ ఫ్రెండ్స్ రైట్స్ కూడా మీరు చూడతాను. మీకైతే మీ ఇమేజ్ అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కింద ఇంకేమైనా ఎక్కువ పేర్స్ యాడ్ చేసుకోవచ్చు. అందుకోసం షేర్ బటన్ మీద క్లిక్ చేయండి. షేర్ బటన్ మీద క్లిక్ చేసి షేర్ టు మీద క్లిక్ చేయండి. షేర్ టు మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి అయితే మీరైతే పిక్సార్ట్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి అయితే పిక్సార్ట్ ఇస్తున్నా. ఇక్కడైతే పిక్సార్ట్ మీద క్లిక్ చేయండి. పిక్సార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే పిక్సార్ట్ మీద క్లిక్ చేయండి. పిక్సార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలా వస్తుంది. ఇది ఆటోమేటిక్ పిక్సార్ట్లోకి తీసుకెళ్తుంది. పిక్సార్ట్లోకి తీసుకెళ్తున్న తర్వాత సైడ్కి రండి. సైడ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అని అనిపిస్తుంది మీకు పిక్సార్ట్లో. ఫ్రెండ్స్ ఇదంతా ప్రాసెస్ మీరు టెక్స్ట్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి అయితే సంథింగ్ నేను మహి ఇక్కడ మహి క్రియేషన్స్ అయితే రాస్తా ఫ్రెండ్స్. ఇక్కడ సంథింగ్ మీరైతే ఏమన్నా రాసుకోవచ్చు. లేకపోతే మహి ఎడిటింగ్ అని పెట్టేసిన తర్వాత రైట్ సైడ్ ఇచ్చిన. రైట్ సైడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కలర్ మీదకి రండి. ఇక్కడ కలర్ వచ్చేసి బ్లాక్ ఎంచుకోండి. ఇక్కడ వచ్చేసి ఫాంట్స్ మీదకి రండి. ఫాంట్స్ వచ్చేసి ఈ ఫాంట్ ఎంచుకోండి. ఫాంట్ ఎంచుకొని దీనైతే ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒపాసిటీ ఉంటుంది. ఒపాసిటీకి రండి. ఒపాసిటీ అనేది అయితే మీరైతే తక్కువ చేసేసుకోండి ఫ్రెండ్స్. తక్కువ చేసేసుకున్న తర్వాత ఇక్కడ షాడో ఉంది కదా, షాడో మీద క్లిక్ చేయండి. షాడో ఎనేబుల్ చేయండి మొత్తం. అడ్జస్ట్మెంట్ కిందికి మీదికి కలర్ బ్లాక్ ఫ్రెండ్స్. దీనైతే షాడో వస్తే మీరైతే ఎనేబుల్ చేయండి. మీకైతే ఎడిటింగ్ అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మీరు సింగిల్ లెటర్ పెట్టుకున్నా మీకైతే క్లియర్గా వస్తుంది. హెచ్డి వస్తుంది ఫ్రెండ్స్. 100% అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే మనీ పేడ్ ఎడిటింగ్ చేస్తుండే. ఎవరికైనా మనీ పేడ్ ఎడిటింగ్ కావాలనుకుంటే నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అండి. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ వచ్చేసి నేనే. ఆ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సైనింగ్ అప్. దిస్ ఇస్ గోయింగ్ టు మ్యాష్. జై హింద్.